వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపుల మేరకు భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గుంతకల్ పట్టణంలో ఏఎస్ఎఫ్ పట్టణ సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ఉన్నటి రోజున మంత్రివర్గ సమావేశంలో 10 మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తారని చెప్పేసి ఇవాళ మంత్రివర్గ సమావేశంలో అనుకోవడం జరిగింది. ఈ యొక్క మాటను ఉపసంహరించుకోవాలని వాళ్ళ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా మనం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ అవుతున్న విద్యార్థులకి 6,400 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు విడుదల చేయాలా. ఈ విడుదల చేయకుండా ఇవాళ ఇంజనీరింగ్ డిగ్రీ అదేవిధంగా మెడికల్ కళాశాల విద్యార్థులు ఇవాళ సర్టిఫికేట్ రాక చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వారు ఇవాళ ఉన్నత విద్యకు అదేవిధంగా వేరే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉపాధి చేసుకోవాలని కూడా సర్టిఫికేట్లు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. ఇవాళ సుపరిపాలన మొదటి అడుగు పెట్టేసి ఇవాళ అధికారులు రాజకీయ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. అదేవిధంగా మొన్నటి రోజున అనంతపురం నగరంలో సూపర్ హిట్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు కాదు, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని వాళ్ళ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈరోజు నిన్నటి రోజు నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశంలో విద్యార్థుల సమస్యల మీద గలపెట్టకపోతే రానున్న రోజుల్లో ఎమ్మెల్యేల కార్యాలయం ముట్టడిస్తామని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. నెరవేర్చాలి యుగలం బాధితులు ఇచ్చిన హామీలను, నెరవేర్చాలి యుగలం బాధితులు ఇచ్చిన హామీలను. 6,400 కోట్ల ఫీజు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వైఖరి రచించాలి. విద్యార్థి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వైఖరి రచించాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వైఖరి